రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం పోచారం కర్నగూడెం గ్రామాల ప్రజలు చెరువు అలుగుపై వెలిసిన శ్రీ 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 ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మరియు జాతరను అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్ దాయి భార్గవి నరేష్ యాదవ్ మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. దానికి గాను భక్తులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాబోయే సంవత్సరం మరల జాతర నిర్వహించే సమయానికి దేవాలయాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ పులకంటి వెంకట్రామిరెడ్డి, వంగేటి తిరుమల రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు, విగ్రహదాత అన్నదాతలు జంగయ్య బ్రదర్స్, కాటం నరసింహ, అంకిని గణేష్, దాయి శ్రీశైలం, డొంకూరి శ్రీనివాసరెడ్డి, తుమ్మటి శ్రీశైలం, మాజీ చైర్మన్ గొరిగే కృష్ణ, ఆలయ ధర్మకర్త వంగీపురం కృష్ణమాచార్యులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేవాలయానికి ధర్మకర్తను నేనే, స్థానాచారులను నేనే. మరి ఇప్పటి వరకు ఈ 10-15 సంవత్సరాల నుంచి నేను ఈ దేవాలయం చేసుకుంటూనే వస్తున్నా. మా తాతలు ముత్తాతలు 300 సంవత్సరాలు, 200-250 సంవత్సరాల కింది చరిత్ర ఈ దేవాలయానికి ఉన్నది. ఈ ఊరి దాతలు ఈ మధ్యన ఈ 2-3 సంవత్సరాల నుంచి, గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలని నేను వచ్చినాక ఈ బ్రహ్మోత్సవాలని ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని నేను చేపించుకుంటూ వస్తున్నా. ఇది 250-300 సంవత్సరాల కింది దేవాలయం. ఇది పురాతనమైన దేవాలయం. మా తాతలు చేసినారు, మా తండ్రులు చేసినారు, మేము కూడా చేస్తున్నాము. మాది అయిపోయిందని అంటే మా పిల్లలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. లక్ష్మీనరసింహస్వామి ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి, ఆయన కూడా లక్ష్మీనరసింహస్వామి, ఈయన కూడా లక్ష్మీనరసింహస్వామి. ఈయన ఉగ్ర నరసింహస్వామి మహాకోపిష్టి. కార్యక్రమాలు జరిపించుకుంటూ వస్తున్నాము. మరి ఈ విధంగా ఇవాళ బ్రహ్మోత్సవం కార్యక్రమం, నిన్న కళ్యాణం జరిగింది. ఊరు పెద్దలందరూ చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా వచ్చినారు. సర్పంచ్ వచ్చినాడు, ఉప సర్పంచ్ వచ్చినారు, అందరూ మెంబర్లు వచ్చినారు, ఎంపీపీ వచ్చినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. ఈ విధంగా అంగవంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ శ్రీ శ్రీ పోచారం ఉగ్ర నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు మా పోచారం గ్రామంలో 22 తారీఖు నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాదాపు క్రీస్తు శకం ఈ దేవాలయానికి పురాతన దేవాలయం కాబట్టి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. అలాంటి దేవాలయం కొన్ని అనివార్య కారణాల వల్ల అంతమైపోతున్నందున మొన్న మా గవర్నమెంట్ రాగానే కొత్తగా మేము ఎండోన్మెంట్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మా కమిటీ పార్టీలకు అతీతంగా, అందరి కులాలకు అతీతంగా అందరికీ ఆలయ కమిటీలో చోటు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రతి ఒక్కరికి చోటు ఇచ్చినందుకే గ్రామస్తులు 2 గ్రామాల ప్రజలు, కర్నగూడ, పోచారం గ్రామ ప్రజలు వారి సహాయ సహకారాలతోటి ఈ ఉగ్ర నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని 2 గ్రామాల ప్రజలే కాదు, ఇబ్రాహీంపట్నం జిల్లా ప్రజలందరూ సహాయ సహకారాలతోటి, గౌరవ ఎమ్మెల్యే తోటి, గౌరవ ఎంపీపీ గారితో, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా ఇంతకన్నా ఘనంగా నిర్ణయించాలని మేమందరం కోరుకుంటున్నాం. దానికి అందరి సహకారం, గ్రామ ప్రజల సహకారం మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా అద్భుతంగా ఈ ఉత్సవాలను ఘనంగా ఆ సమాజానికి తెలియజేసింది. మీకు కూడా నిజంగా కూడా 9 టీవీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ మెంబర్సు చాలామంది పెద్దలు గత 15 రోజుల నుంచి రాత్రనక పగలనక తక్కువ సమయంలోనే ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా నిర్ణయించేందుకు మరొక్కసారి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ తరపు నుంచి మరొక్కసారి వారందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పార్టీలకు, కుల మతాలకు అతీతంగా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యధికంగా భక్తులతోటి విజయవంతం చేసిన ప్రతి ఒక్క భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో చిన్న అసౌకర్యాలు కలిగించిన వారికి మరొకసారి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాము. ఈ యొక్క కార్యక్రమంలో అత్యధికంగా
పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ దేవాలయం పురాతనమైన దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల క్రితం నుంచి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని నాకు చైర్మన్ పదవిని ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు మరియు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము బుధవారం 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఘనంగా జరగబోతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 21 నాడు ఆ విగ్రహ ఆవిష్కరణ, ఈ విగ్రహ దాతలు అయినటువంటి బోదాసు యాదయ్య కుమారులైనటువంటి జంగయ్య, శ్రీనివాస్ అండ్ మహేష్ వారికి ఆ భగవంతుడు ఎల్లవెల్లలా కాపాడాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా నిన్న కళ్యాణం అద్భుతంగా కని విని ఎరగని విధంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు శుక్రవారం రోజు హోమం కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది. 24 తారీఖు శనివారం రోజు ఊరేగింపు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉగ్ర నరసింహస్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోచారం గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి చరిత్ర కొన్ని వందల ఏళ్ళ సంధి ఉంది. ఈ జాతరను కూడా మేము సక్సెస్ చేయాలంటే గ్రామ ప్రజలందరూ మంచి సహకరించారు. ఇలాంటి జాతర ఒక 10 సంవత్సరాల క్రితం కానీ అంతకుముందు కానీ జరిగిన జాతర ఇప్పుడు మళ్ళా అంతకంటే అద్భుతంగా చేస్తున్నాము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతరను ఘనంగా సక్సెస్ చేశారు. అలాగే మాకు ఎక్కువ సమయం లేకుండే నూతన కమిటీ ఎన్నుకున్నాము. నూతన కమిటీలో చైర్మన్గా నరేష్ను ఎన్నుకున్నాము. ఇంకా కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ఒక 1 వీక్లో గుడిని పూర్తి నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ టైల్స్ వేయడం కానీ, ఈ బోదాస్ శ్రీనివాస్ వాళ్ళు ఫ్యామిలీ, జంగయ్య జైపాల్ వాళ్ళందరూ పూర్తిగా విగ్రహాలు కూడా ఇప్పడం జరిగింది. అన్నదాన కార్యక్రమం వాళ్ళే చేయించారు. ఈ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఘన విజయం చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఊరేగింపు ఇట్లా లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి ఊరేగింపు ఇట్లా ఘనంగా చేస్తాము. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ పోచారం గ్రామ భక్తులందరూ కానీ, పక్క విలేజ్ నుంచి వచ్చిన భక్తులకు కానీ మా నరసింహస్వామి ఎల్లవేళలుగా సహకరించి మీకు ఆయన దీవెన ఉండాలని మా ఆలయ కమిటీ నుంచి కోరుకోవడం జరుగుతుంది.
ब्रह्मायुक्तेर्जं प्रजां ददुः भागते येनैवैनं प्रणयते ब्राह्मणारुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यः प्रीणाते पर्याप्यानन्तराय सर्वस्तोमोदरात्रमुत्तमः भवते सर्वस्याप्ये सर्वस्य सिद्धे सर्ववेदात्मसर्वङ्गीते शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धनधान्यं भजन् बहुपुत्रलाभं शतसंवत्सरं शतमिति शतं दीर्घमायुः गोचारं लक्ष्मीनारसिंहस्वामिदेवतानुग्रहकटाक्षसिद्धिरस्तु तदास्तु कर्णगुणं लक्ष्मीनारसिंहस्वामिदेवतानुग्रहकटाक्षसिद्धिरस्तु तदास्तु लक्ष्मीनारसिंहस्वामिदेवतानुग्रहकटाक्षसिद्धिर्वार वृत्तिव्यापार वाणिज्य विद्या उद्योगाङ्गत्वेन अखंडित स्थिर लक्ष्मी कटाक्ष सिद्धिरस्तु तदास्तु